అందరికీ నమస్కారం. ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించినటువంటి వెస్ట్ బెంగాల్లో వారు కన్న కలలు నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించడం, వారి ఆత్మ ఈరోజు నిజంగా సంతోషంగా శాంతి చేకూరి. గతంలో 2011లో ఒక్క సీటు కూడా లేనటువంటి వెస్ట్ బెంగాల్లో ఈరోజు విజయ డంకా మ్రోగించి 2/3 మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అక్కడ ప్రజలు ఎంత పెద్ద ఎత్తునో భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారు ఎంచుకున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు, ఇన్ఫిల్ట్రేషన్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పావర్టీ వరకు అక్కడ ప్రజలు ఒకటి పెద్ద సమస్యగా భావించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని, అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పేదవారికి చేయూత దొరుకుతుందన్న పూర్తి విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అదే మాదిరిగా అస్సాంలో మూడోసారి భారతీయ జనతా పార్టీని గెలిపించడం అంటే, అది కూడా 2/3 మెజార్టీతో గెలిపించడం అంటే ఇది సాధారణమైనటువంటి అంశం కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి విశ్వాసాన్ని దేశ ప్రజలు ఈరోజు చూపిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, ఈరోజు వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా, అస్సాం కానీ, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఒకటొకటిగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ, అదే మాదిరిగా ఈ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వారు కాలు మోపుతున్నారంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి ఒక దశాదిశ నిర్దేశించడానికి, భారతీయ జనతా పార్టీకి ఒక దశాదిశ నిర్దేశించడానికి, మరి ఇక్కడ ఒక సూచనప్రాయంగా వారు మరి ఇక్కడ ప్రజానీకానికి నేను ఉన్నాననేటువంటి భరోసా ఇవ్వడానికి వారు వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికైనా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని, మరి రామచంద్రరావు గారి నేతృత్వంలో రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న విశ్వాసంతో మరి వారికి ఘన స్వాగతం పలకడానికి ప్రజలంతా కూడా సమాయత్తమవుతున్న సందర్భంగా మరి అన్ని రాష్ట్రాలలో ఈ విజయాన్ని చేకూర్చి విజయాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రజానీకానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి, అమిత్ షా గారి నాయకత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జరిగినటువంటి అనుగుణంగా సీట్లు పెరిగే అవకాశం ఉన్నా ఒకవైపు స్టాలిన్, రెండో వైపు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పార్టీకే మరి కర్రు కాల్చి స్టాలిన్కు వాత పెట్టారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి కూడా అదే తప్పకుండా తెలంగాణలో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తూ ఖచ్చితంగా మే 10వ తేదీ నాడు మోదీ గారి రాకతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు ఏ నమ్మకం అయితే మోదీ గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారో తప్పకుండా బీజేపీని తెలంగాణలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఆ రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల ఆలోచన విధానంగా వాళ్ళ ఆశయాలను సాధించడానికి రాష్ట్ర పార్టీ కూడా ఖచ్చితంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామనేటువంటిది నమ్మకంతో వాళ్ళ రామచంద్ర గారి నేతృత్వంలో ఖచ్చితంగా వారి మొదటి రాక, మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయిన తర్వాత, వారు అధ్యక్షులైన తర్వాత మొదటి రాక కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా, అభివృద్ధి కార్యక్రమాలు ఈ 12 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం మాత్రమే ఇవాళ నిధులు కల్పించి రైల్వే కానీ, నేషనల్ హైవే కానీ అనేకమైన ప్రాజెక్టులు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మొదలుకుంటే గిరిజన విశ్వవిద్యాలయం ఇలాంటి మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు పెద్దపీట వేసిన మోదీ గారి పట్ల ప్రజలు ఈరోజు సానుకూలత వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రజలు కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించినటువంటి వెస్ట్ బెంగాల్లో వారు కన్న కలలు నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించడం, వారి ఆత్మ ఈరోజు నిజంగా సంతోషంగా శాంతి చేకూరి. గతంలో 2011లో ఒక్క సీటు కూడా లేనటువంటి వెస్ట్ బెంగాల్లో ఈరోజు విజయడంకా మ్రోగించి 2/3 మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అక్కడ ప్రజలు ఎంత పెద్ద ఎత్తునో భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారు ఎంచుకున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు, ఇన్ఫిల్ట్రేషన్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పావర్టీ వరకు అక్కడ ప్రజలు ఒకటి పెద్ద సమస్యగా భావించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని, అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పేదవారికి చేయూత దొరుకుతుందన్న పూర్తి విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అదే మాదిరిగా అస్సాంలో మూడోసారి భారతీయ జనతా పార్టీని గెలిపించడం అంటే, అది కూడా 2/3 మెజార్టీతో గెలిపించడం అంటే ఇది సాధారణమైనటువంటి అంశం కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి విశ్వాసాన్ని దేశ ప్రజలు ఈరోజు చూపిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, ఈరోజు వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా, అస్సాం కానీ, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఒకటొకటిగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ, అదే మాదిరిగా ఈ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వారు కాలు మోపుతున్నారంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి ఒక దశాదిశ నిర్దేశించడానికి, భారతీయ జనతా పార్టీకి ఒక దశాదిశ నిర్దేశించడానికి, మరి ఇక్కడ ఒక సూచనప్రాయంగా వారు మరి ఇక్కడ ప్రజానీకానికి నేను ఉన్నాననేటువంటి భరోసా ఇవ్వడానికి వారు వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికైనా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని, మరి రామచంద్రరావు గారి నేతృత్వంలో రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ